7వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తనలు 107 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. కనుక పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రేమల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదాల వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీ పిల్లలముగా నీ సన్నిధిలో చేరి వచ్చి పాటల ద్వారా నిన్ను మయంపరిచే భాగ్యం ఇచ్చినారు. నీ వాక్య వెలుగులో నిన్ను ఆరాధించుట కొరకై నీ లేఖన భాగములు మీరే మాకు దయచేయండి. ప్రభా, చదవబడిన లేఖన భాగముల నుండి నీ మెలనైన స్వరం విని నిన్ను గుర్తించి నిన్ను ఎరిగి ఆరాధించినట్లుగా మా కన్ను తెరవు. మా నిజమైన స్థితిని మీరు ఏ విధంగా ప్రభువా మాకు దేవుడవుగా ఉండి సహాయపడ్డారో, మమ్మల్ని విడిపించారో, లేవనెత్తారో, ప్రభువా మా స్థితిని చూచి మమ్మల్ని చేర్చుకున్నారు, అంతటిని మేము తలపోసుకున్నట్టుకు సాయించి సమయాన్ని దీవించమని నీ పరిశుద్ధ రక్తాన్ని కోరుకుంటూ మా గమనాలు అటు ఇటు చెదిరిపోకుండా నీ వాక్యము చుట్టూ మేము ప్రభువా మా మనస్సు మా యొక్క తలంపులన్నీ కూడా ఉంచుకున్నట్టుకు సాయించి సమయాన్ని దీవెనకరంగా చేయి. చదవని లేఖన భాగమును దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువును నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నూట 7వ కీర్తనలో కీర్తనాకారుడు ఆయన మనల్ని ఏ విధంగా బాగు చేశాడో, ఏ విధంగా మనల్ని విడిపించి లేవనెత్తాడో అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. 21వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కనుక దేవుడు మన ఎడల చేసిన కార్యములన్నిటిని మనం తలపోసుకొని ఆయన ఎటువంటి దేవుడుగా మనకు సహాయకుడుగా ఉన్నాడు అనేది నెమరేసుకొని ప్రభువును మనము ఆరాధించవలసిన వారము. ఆయన మనల్ని ఏం చేశాడు అంటున్నాడంటే 2వ లైన్లో ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. అనగా మానవుని యొక్క నిజమైన స్థితి ఏం జ్ఞాపకం చేస్తుందంటే పడిపోయిన స్థితి అని మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మనము ఏమై ఉన్న వారమంట చెప్పండి? పడిపోయిన వారం ఉన్నాం. ఎక్కడ పడిపోయినామంటే గుంటలో అని. 40వ కీర్తనలో నాశనకరమైన గుంట అనేది, ఆ గుంట గురించి మనం ఇంతకుముందు ధ్యానించాం. ఎటువంటి గుంటలో నుండి ప్రభు మనం లేపాడు. అయితే పడిపోయినటువంటి స్థితి అనేది కీర్తనకారుడు మనకు వారు పడిన గుంటలో నుండి, కనుక పడిపోయినటువంటి వారంగా మనం ఉండగా ప్రభు మనల్ని పైకి లేవనెత్తాడు, లేకపోతే విడిపించాడు. కనుక ఒక వ్యక్తి పడిపోయినప్పుడు తనకు తానుగా లేయలేడు. అది పడిపోయిన స్థితిని పడిపోయిన వాడుగా ఉండగా ఎవరో ఒకరు సహాయపడి వారిని పైకి లేపినట్టుగానే ప్రభువు కూడా మనల్ని మన యొక్క పడిపోయిన స్థితిలో నుండి ఆయన మనల్ని పైకి లేపాడు. ఏ విధంగా పడిపోయినాము అని అంటే మొదటిదిగా చూడండి 36వ కీర్తన 12వ వచనం. 36వ కీర్తన 12వ వచనం. ఎక్కడ పడినాము అంటే
36వ కీర్తన 12వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. కనుక పాపములో పడిపోయిన వారం, ఇదిగో పాపము చేయి వారందరూ అక్కడ పడిపోయి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. కనుక మన స్థితి ఏమిటంటే, ప్రభు మనల్ని లేవనెత్తక మునుపు మనము పాపములో పడిన వారముగా ఉంటున్నాం, పాపము చేసిన వారముగా పడిపోయి ఉంటున్నాం, మన పాపాలను బట్టి మనం పడిపోయిన వారంగా ఉంటున్నాం. కనుక ఇదిగో పాపము చేయి వారందరూ అక్కడ పడి ఉన్నారు అని మనకు జ్ఞాపకం చేయబడతాం. అది మొదటి సంగతి. రెండవది ఏంటంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనములో అక్కడ మనకు ఒక మాట రాయబడింది. చూడండి, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. కనుక దేన్ని బట్టి మనం పడిపోయినాము అంటే, మొదటిగా మనం చేసినటువంటి పాపాలను బట్టి, అనగా జన్మ పాపము, మనం చేస్తున్న కర్మ పాపాలు, జీవితంలో ప్రతి దినము మనం చేసిన పాపాలన్నిటిని బట్టి మనము ఎట్టున్నామంటే పడిపోయిన వారంగా ఉన్నాము, లేవలేని వారంగా ఉన్నాము అనేది జ్ఞాపకం చేయాలి. రెండవదిగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వాన్ని బట్టి, లేకపోతే అహంకారమైనటువంటి ఆ స్థితిని బట్టి మనము పడిపోయిన వారంగా ఉన్నాం. కనుక నాశనమునకు ముందు గర్వము, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు. కనుక మన పడిపోయిన స్థితి ఏంటంటే, ఎందుకు పడిపోయిన వారంగా ఉన్నామంటే పాపాన్ని బట్టి మనం పడిపోయిన వారంగా ఉన్నాము, అహంకారమైనటువంటి మనస్సును బట్టి, లేకపోతే గర్వాన్ని బట్టి మనము పడిపోయిన వారంగా ఉన్నాం. మూడవదిగా చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యథార్థవంతుల నీతి వారి మార్గం సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. దేన్ని బట్టి పడిపోయినాడు అని అంటే, మొదటిది పాపము చేయ వారంతా పాపాన్ని బట్టి పడిపోయిన వారు ఉన్నారు. రెండవదిగా గర్వాన్ని బట్టి, లేకపోతే మరి అహంకారమైన మనసును బట్టి మనం పడిపోయిన వారంగా ఉంటూ ఉన్నాం. మూడవదిగా చూస్తే ఇక్కడ మన భక్తిహీనతను బట్టి మనం పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. కనుక భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోయిన వాడుగా మనకు కనబడుతున్నాడు. అలాంటి భక్తిహీనతలో పడిపోయినటువంటి స్థితి. కనుక మనలో ఉన్న భక్తిహీనతను బట్టి మనం పడిపోయిన వారంగా ఉన్నాం. ఇది మూడవ సంగతి. నాలుగవదిగా ఏంటంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 28:18 ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా ఏమైపోతారు, పడిపోయిన. కనుక ఎందుకు పడిపోయినాడు అని అంటే, మూర్ఖ ప్రవర్తనను బట్టి పడిపోతామంట. కనుక ఇదంతా మన పాపస్థితిని జ్ఞాపకం. పాపములో పడిపోయినాం, గర్వాన్ని బట్టి, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి మనం పడిపోయినాం, మనలో ఉన్న భక్తిహీనతను బట్టి మనం పడిపోయినాం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క మూర్ఖతను బట్టి, మూర్ఖ ప్రవర్తనను బట్టి హఠాత్తుగా మనం పడిపోయినటువంటి వారుగా ఉన్నాం. ఇవన్నీ మన పాపశిని చూపిస్తాం. ఐదవదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందామా. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా. కనుక దేన్ని బట్టి పడిపోయినారని ఉందంటే, అవిధేయతను బట్టి పడిపోయినారు, అవిధేయులముగా పడిపోయినాం. కనుక ఇవన్నీ కూడా మనం పడిన స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అందుకే అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంటలో నుండి వారిని ఏం చేశాడు, ఆయన విడిపించాడు. కనుక మనము కూడా మన పాపాలను బట్టి మనం పడిపోయిన వారముగా ఉన్నాం, మన గర్వాన్ని బట్టి, అహంకారమైన మనసును బట్టి మనం పడిపోయిన వారంగా ఉన్నాం, మనలో ఉన్న భక్తిహీనతను బట్టి మనము పడిపోయిన వారంగా ఉన్నాం, మనలో ఉన్న మూర్ఖ ప్రవర్తనను బట్టి మనం పడిపోయిన వారంగా ఉన్నాం. తర్వాత మనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి ఏమైపోయినామంట చెప్పండి, పడిపోయినాం. అవిధేయతను బట్టే కదా ఆదాము దేవుని తినద్దన్న పండు
తినడం, ఆజ్ఞ అతిక్రమం పాపం. కనుక దేవుని మాట వినకపోవడం, అవిధేయత చూపించడం ద్వారా వారు పడిద్రోయబడ్డారు. అక్కడి నుండి తీవాను. నాకు సాతాను కూడా గర్వించి ఆ యొక్క మహోన్నతునితో నేను సమానంగా ఉంటాను అనుకొని అక్కడి నుండి కిందకు ఏం చేయబడ్డాడు? పడిపోయిన వాడు, గర్వాన్ని బట్టి పడిపోయిన వాడుగా ఉన్నాడు. అలాగున మనము కూడా పడిపోయిన స్థితిలో ఉన్నామనేది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అలాంటి పడిపోయినటువంటి మనల్ని ఆయన లేవనెత్తాడు. చూడండి, దీనికి సాదృశ్యంగా మనం రాజులు 2వ గ్రంథములో ఒక చిన్న అక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనల్ని పడిపోయినటువంటి వారిని, ఇలాగ పడిపోయిన వారిని ఏ విధంగా లేవనెత్తాడు అనేది ఈ సందర్భమును మనం కొంత ఆలోచిస్తే మనకు కొంత అర్థమవుతుంది. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక చిన్న విషయము జ్ఞాపకం చేయబడుతుంది. ఏమిటంటే, ఎలీషా దగ్గర ఉన్నటువంటి ప్రవక్త శిష్యులు వారు ఒక నివాసం కట్టుకోవడానికి, కట్టెలు నరకడానికి వారు అడవికి పోయినట్టుగా మనకు కనబడుతుంది. కనుక దగ్గరలో ఉన్నటువంటి స్థలానికి పోయి, మేము ఏదైనా యోర్ధాను నది అవతలికి పోయి ఏమైనా మ్రానులు తెచ్చుకొని ఆ మ్రానులతో మేము ఒక చక్కని నివాసం కట్టుకుంటామని అడిగినారు. అడిగితే ఆయన పోయి కట్టుకోపోండి అంటే, లేదు లేదు నీవు కూడా మాతో ఉంటే మంచిది అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినారు. వెళుతున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి చూడండి ఏం చేశాడంట, మ్రాను నరుకుచున్నారు. చూడండి 4-5 వచనాలు అందరం కలిసి 6వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. వారితో కూడా పోయెను, వారు యోర్ధానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. ఏం పడిపోయింది చెప్పండి? గొడ్డలి. కనుక ఒక వ్యక్తి మాను నరుకుతుండగా గొడ్డలి ఊడి అది నీటిలో పడిపోయినట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతాం. కనుక మన యొక్క స్థితి కూడా అదే, మనము కూడా పడిపోయినటువంటి స్థితి. కనుక దేవుడు మనల్ని తన కొరకైనటువంటి గొడ్డలి అనేది ఏం చూపిస్తుందంటే, ఒక మంచి సాధనము లేకపోతే ఉపయోగపడేటువంటి ఒక సాధనానికి గుర్తుగా ఉంది. కనుక ఒక వస్తువు, ఆ వస్తువు ఒక పని కొరకు ఏర్పాటు చేయబడింది. కట్టెలు నరకడకు, మానులు నరకడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ గొడ్డలి ఆ నరుకుతున్న సమయంలో అది నదిలో పడిపోయినట్టుగా మనము చూస్తున్నాం. కనుక అది నా స్థితి. దేవుడు మనల్ని కూడా తన చేతిలో వాడబడేటువంటి ఒక సాధనంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో ఇర్మియాతో దేవుడు ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 20వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనులను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను. ఇర్మియాను గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నాకు ఎటువంటి వాడంటే, ఇర్మియా దేంతో పోలుస్తున్నాడు? ఇర్మియాను ఒక గండ్రగొడ్డలి లాంటి వాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎలాగ చూస్తున్నాడంటే, తన చేతిలో వాడబడేటువంటి ఒక పరికరముగా, ఒక గొడ్డలిలాగా లేక ఒక వస్తువులాగా దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలని కోరుకున్నాడు. అయితే అది దేవుని చేతిలో వాడబడాల్సినటువంటి వస్తువు. ఆదాము లేకపోతే నీవు నేను దేవుని చేతిలో వాడబడవలసిన వారం, దేవుని చేతిలో ఉపయోగపడవలసిన వారం. దేవుడు వాడుకునే పాత్రలం, దేవుడు వాడుకునే సాధనాలం దేవుని చేతిలో ఉండవలసిన వారం. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలని దేవుడు కోరుతుండగా, దేవుని చేతిలో నుండి మనం ఏం చేయబడ్డామంటే, మన అవిధేయతను బట్టి, మన పాపాన్ని బట్టి, మన గర్వాన్ని బట్టి, మన మూర్ఖతను బట్టి, మన భక్తిహీనతను బట్టి మనం ఏమైపోయినామంటే, ఆ దేవుని చేతిలో ఉండవలసిన వారం దేవుని చేతిలో నుండి ఏమైపోయినాం చెప్పండి? పడిపోయినాం. వారు పడిపోవడానికి కారణం వారి అవిధేయత, వారి భక్తిహీనత, వారి యొక్క మూర్ఖత, వారి యొక్క గర్వము, వారి యొక్క వాటిని బట్టి పడిపోయినట్టుగా మనము కూడా పడిపోయినాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన చేతిలో వాడబడేటువంటి ఒక సాధనంగా దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలని మనల్ని ఏర్పరచుకుంటే, మన పాపములో పడిపోయిన వారంగా మనకు కనబడుతున్నాం. దేవుడు చేతిలో ఉండవలసిన వారము
దే ఇర్మియా, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడిగాను. నీ ద్వారా నేను జనములను విరగొట్టాలనుకున్నాను, రాజ్యములను విరగొట్టాలనుకున్నాను, నిన్ను ఒక సాధనంగా నేను వాడుకోవాలనుకుంటున్నాను. అంటే దేవుడు అలాగ మనల్ని వాడుకోవాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మనము ఏమైపోయినామంటే దేవుని చేతిలో నుండి పడిపోయినాం. కనుక దేవుడికి వాడుకోవాల్సిన పాత్ర, ఆ సాధనము ఎక్కడ పడిపోయిందంటే నీటిలో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది చెప్పండి? ఆ నదిలో పడిపోయింది. ఏ నది అది? యోర్దాను అనగా మరణానికి గుర్తుగా ఉంది. యోర్దాన్ నది దేని సూచిస్తుందంటే మరణానికి ముంగుర్తుగా ఆ యోర్దాన్ నది ఉంది. కాబట్టి నేను కూడా దేంట్లో పడిపోయినామంటే మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారం అయిపోయినాం. అనగా మరణాన్ని కొని తెచ్చుకున్నాం. ఆదాముకు దేవుడు మరణాన్ని నియమించలేదు, కానీ తాను దేవునికి విరోధంగా పాపం చేసిన కారణాన్ని బట్టి నీవు మన్నే గనక ఏమైపోతావు? మన్ను అయిపోతావు. మన్ను కనుక నువ్వు మరణం అవుతావు, మట్టి అయిపోతావు. దేవుడు అలాంటి ఉద్దేశంతో నన్ను సాధనంగా ఏర్పరచుకోలేదు, కానీ దేవుని చేతిలో వాడబడేటువంటి ఒక సాధనంగా, దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటే మనం ఏమైపోయినామంటే మన పాపాన్ని బట్టి, మన గర్వాన్ని బట్టి, మన మూర్ఖతను బట్టి, మన భక్తిహీనతను బట్టి, మన అవిధేయతను బట్టి దేవునికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా ఉండకుండా దేవుని చేతిలో మనం పడిపోయిన వారంగా ఉన్నాం. ఆ గొడ్డలి నీటిలో పడిపోయినట్టుగా నేను కూడా పడిపోయినాం. ఎక్కడ పడిపోయిందంటే యోర్దాన్లో పడిపోయింది. యోర్దాన్ అనగా మరణానికి గుర్తుగా ఉంది. కనుక మరణంలోనికి వెళ్ళిపోయినాం. నిత్య మరణం, ఆ నరకంలోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కనుక ఆ మరణంలో నుండి మనల్ని ఎవరు పైకి లేవనెత్తేవారు లేరు. ఆ నరకం నుండి ఎవరు మనం బయటికి తీసుకొని వచ్చేవారు లేరు. మన స్థితి ఏమిటి? ఎంతగా పడిపోయినామంటే నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోయేటువంటి వారంగా మన పాపాన్ని బట్టి మనం ఉంటున్నాం. ఎవరు మనల్ని విడిపిస్తారు? ఎవరు అక్కడి నుంచి పైకి లేపుతారు? మరణము నుండి మనల్ని రక్షించేవారు ఎవరు లేరు. ఆ నరకం నుండి మనల్ని తప్పించేవారు ఎవరు లేరు. అలాగూ మనం పడిపోయిన వారమై ఉంటుండగా ఆయన వారు పడిపోయినటువంటి ఆ గుంటలో నుండి వారిని విడిపించడానికి, పైకి లేపడానికి ఆయన పైకి వచ్చాడు అన్నట్టుగా మనకు జ్ఞాపకం. కనుక ఆ గొడ్డలి ఊడిపోయి నీటిలో మునిగిపోయింది. ఊడిపోవడం మాత్రం కాదు, ఎక్కడ పోయింది అది చెప్పండి? నీటిలో మునిగిపోయి. అలాగూ మనం మునిగిపోయిన వారంగా, దిగిపోయిన వారంగా ఉన్నాం. 9వ కీర్తనలో 17వ వచనం చదవండి. 9వ కీర్తన 17వ వచనం. 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను, దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోవుదురు. కాబట్టి ఆ స్థితి ఏంటంటే మన దుష్టత్వాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, దేవుని మర్చిపోయిన దాన్ని బట్టి, భక్తిహీనులమైన దాన్ని బట్టి, పడిపోయిన దాన్ని బట్టి ఎక్కడికి దిగిపోయినామంటే దుష్టులు, దేవుని మరచు వారందరూ ఎక్కడికి పోతారంట? పాతాళంలోకి దిగిపోయి. అది మన స్థితి. పాతాళంలోనికి దిగిపోవలసిన వారు. అయితే ఆ పాతాళంలోనికి దిగిపోవలసినటువంటి మనల్ని ఎవరు, ఇప్పుడు ఏం జరిగింది అక్కడ చూడండి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో పడిపోయినటువంటి, మునిగిపోయినటువంటి ఆ గొడ్డలి ఇప్పుడు ఏం చేయబడుతుంది అంటే అక్కడ వచ్చి అతను మొరపెట్టాడు. దైవజనుడా అని వచ్చాడు. చూడండి 5వ వచనం చివరిలో ఉండగా వాడన్నాడు, నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవ తెచ్చినదని మొరపెట్టాను గనక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని వాడిని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి ఏమైంది చెప్పండి? ఇది ఎక్కడన్నా విన్నామా? ఎక్కడన్నా జరుగుతుందా? ఇప్పుడు ఒక బరువైనటువంటి ఇనుప వస్తువు, ఇనుముతో కూడిన అది ఇనుము గొడ్డలి బరువు ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? నీళ్ళల్లో అది ఏమైపోయింది చెప్పండి? మునిగిపోయింది. ఈ మునిగిపోయినటువంటిది, అడుగుకు పోయినటువంటి గొడ్డలి బయటికి రావాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ దైవజనుడు ఏం చేశాడంటే కొమ్మ ఒకటి ఏం చేశాడంట? నరికాడు. ఒక కొమ్మను నరికి ఆ పడిపోయినటువంటి ఆ స్థలములో ఆ కొమ్మ వేసినప్పుడు గొడ్డలి ఏమైందంటే చెప్పండి? వింటామా? ఎక్కడైనా జరుగుతుందా? వాస్తవంగా పడిపోయినటువంటి
నీవు నేను ఆదాములో అవిధేయులమై దేవునికి విరోధంగా పడిపోయి పాతాళానికి దిగిపోయిన వారం, దుష్టులముగా దేవుని మర్చిపోయిన వారంగా పాతాళములో ఉండవలసిన వారం. ఆ పాతాళములో నుండి మనల్ని పైకి ఎవరైనా తీయగలరా? ఎవరైనా తీసుకోవాలి? సాధ్యం కాని పని. నీళ్ళల్లో ఉన్నటువంటి మునిగిపోయినటువంటి ఆ గొడ్డలిని బయటికి తీయడానికి ఇప్పుడంటే రకరకాల టెక్నాలజీలు వచ్చినాయి. ఆ దినాల్లో ఏం టెక్నాలజీలు ఉండే చెప్పండి? కొమ్మ ఒకటి ఏం చేశాడంట, నరికి నీళ్ళల్లో వేశాడు. ఆ కొమ్మ దేన్ని చూపిస్తుందంటే, కొమ్మ ఏమైపోయింది ఇప్పుడు? కొమ్మ ఏమైంది? కొమ్మ నీళ్ళలో ఉంటుందా పైన ఉంటుందా? చెట్టుకు పైన ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి కొమ్మ ఎక్కడికి పోయింది ఇప్పుడు అంటే, ఆ గొడ్డలి ఏ స్థానంలోనికి పోయిందో ఆ గొడ్డలి ఉన్న స్థానంలోనికి ఆ కొమ్మ పోయి ఏం చేసిందంటే ఆ గొడ్డలిని పైకి లేవదీసి. అలాగే పరలోకమందున్న దేవుడు, పైనున్నవాడు కనుక నిన్ను నన్ను రక్షించడానికి తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన రొమ్ములో నుండి తీయబడి, తండ్రి రొమ్ములో నుండి తీయబడి, ఆయన వేరు చేయబడి, తండ్రితో నుండి వేరు చేయబడి, తండ్రితో కూడా ఉండటం సమానముగా ఉండవలసినటువంటి గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోకుండా ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, ఆ స్థానాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు మన పాపపు స్థితిలో మనం పడిపోయిన వారమై ఉంటుండగా ఆయన కూడా మన దగ్గరికి వచ్చాడు, మనతో వచ్చాడు. పాపాన్ని బట్టి ఆ గొడ్డలి మునిగిపోయినటువంటి స్థితిలో, పాతాళానికి దిగిపోయే స్థితిలో మనం ఉన్నాం. అయితే ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు వేరు చేయబడి, తండ్రి నుండి వేరు చేయబడి, ఆ కొమ్మ నరకబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నుండి వేరు చేయబడ్డాడు. అంత మాత్రం కాదు, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు శిలువలో కొట్టబడ్డాడు. ఆయన అవమానపరచబడ్డాడు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటము పెట్టారు. ఆయనను మరి బరువైన శిలువ మోపి, ఆయన బరువైనటువంటి శిలువ మోసుకుంటూ గొలగతా కొండ వరకు ఆయన ఆ శిలువ మోసుకుంటూ వెళ్ళాడు. నీ కొరకు నా కొరకు మన శిక్ష అంతా ఆయన తీసుకొని, మన మరణాన్ని ఆయన తీసుకొని, మన బాధలన్నీ ఆయన తీసుకొని, మన స్థితిని ఆయన తీసుకొని, ఆయన సమాధిలోనికి దిగిపోయి పాతాళంలోనికి వెళ్ళి చరణగా పట్టుకొని మూడో దినాన తిరిగి లేపబడి అనేకులకు పునరుత్థానం రక్షణ కలగజేసినాడు. పాతాళము నుండి మనల్ని విడిపించినాడు. ఆయన మన కొరకు దిగిపోయిన వాడుగా, ఎంతవరకు దిగిపోయినాడంటే ఆయన చెరనుగా పట్టుకొని రావడానికి పాతాళమునకు వెళ్ళి ఆ చెరలో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చినాడు అని రాయ. కాబట్టి ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో కూడా పరిశుద్ధులు లేపబడ్డారు, సమాధులు తెరవబడ్డాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏ మరణమైతే మానవుని పాతాళములో బంధించాలనుకుంటున్నదో ఆ మరణాన్ని జయించి, ఆ మరణము యొక్క బలము గల వాడిని అపాదిని జయించి ఆయన మరి చరణగా పట్టుకొని ఆయన పైకి లేచినట్టుగా మనకు అలాగూ లేచాడు. గనక మనకు కూడా ఏమొచ్చిందంటే పాపం పైన విజయం వచ్చింది, మరణం పైన విజయం వచ్చింది. అపవాది యొక్క బలము నుండి మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని లేపాడు. ఆ గొడవలు ఇప్పుడు పైకి వచ్చినట్టుగా నేను పైకి వచ్చాం. అది ఆశ్చర్యమైన సంగతి. కనుక ప్రభు అలాగూ మనల్ని పైకి తీసుకొని వచ్చాడు, పైకి లేపాడు. ఆ తర్వాత ఆయన ఎవరు అంటే ఎలీషా అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎలీషా అనగా దేవుడే నా రక్షణ. ఎవరంటే చెప్పండి, ఎలీషా అనే పేరుకు అర్థమైంది దేవుడే నా రక్షణ. కనుక దేవుడే మనకు రక్షణగా ఉండి పాపులమైనటువంటి మన కొరకు ఆయన మన రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా అలాగూ ప్రభు మరణము ద్వారా, ఆయన దిగి వచ్చుట ద్వారా, ఆయన తండ్రి రొమ్ములో నుండి వేరు చేయబడడం ద్వారా, ఆయన మన కొరకు పాతాళం వరకు దిగి మరణము పొంది మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనకు కూడా గొప్ప రక్షణ దొరికింది. దేవుడే నాకు రక్షకుడైనాడు. ఆయనే ఎలీషా అంటే దేవుడే నా రక్షణ. కనుక ఎంత గొప్ప రక్షణ ప్రభు మనకిచ్చాడు. పాతాళము నుండి నన్ను విడిపించాడు, నరకము నుండి నన్ను తప్పించాడు. ఇవన్నీ తలపోసుకుంటే ప్రభువా నేను దిగిపోయినా కదా,
మునిగిపోయినా కదా, పడిపోయినా కదా, పాపాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, భక్తిహీనతను బట్టి చెడిపోయి ప్రభువా, అవిధేయతను బట్టి పడిపోయినా కదా ప్రభువా. అలాంటి నన్ను పైకి తీసినావు నాయన, నన్ను పైకి లేపినావు. నా కొరకు నన్ను పైకి లేపడానికి నువ్వు పరలోకాన్ని వదిలిపెట్టుకొని తండ్రి నుండి వేరు చేయబడి నా కొరకు ఈ లోకానికి వచ్చి నా స్థితినంతా నీ మీద వేసుకొని, నా ప్రభావం అంతా నీ వేసుకొని, నా కొరకు మరణించి, నా కొరకు సమాధి చేయబడి, ఆ సమాధిలో నుండి, మరణంలో నుండి ప్రభువా నువ్వు తిరిగి ఏం చేయబడ్డావు? నువ్వు లేచుట ద్వారా నాకు కూడా మరణము నుండి నన్ను తప్పించి రక్షించినావు ప్రభువా. నా పరమ ఎలీషా నీవే, దేవుడే నా రక్షకుడని చెప్పే భాగ్యం నాకు ఇచ్చావు. నువ్వే నా రక్షణకర్తవు ప్రభువా. ఆ పాతాళం నుండి తప్పించినావు, నరకం నుండి తప్పించినావు, ఆ దిగిపోయిన స్థితిలో నుండి నన్ను పైకి లేపినావు ప్రభువా, నీకు స్తోత్రం నాయన అని నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించాలి. అలాగే ప్రభు మనకు సహాయం చేయనుగా. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ కానీ, మరణము నుండి నా ప్రాణమును నా పాపములను క్షమించన్ అనే పాట పాడుకుందాం. 614 ఈ పాటలో 2వ చరణము, 4వ చరణము, 6వ చరణము పాడుకుందాం. 2వ చరణము, 4వ చరణము, 6వ చరణం పాడుకుందాం. 614, కొన్ని పుస్తకాలు 601. నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్, ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు, నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నిటి నుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి, తప్పించెను నా తండ్రి ప్రభు, నా పాపములను క్షమించెను ప్రభు, నా నేత్రములను వెలిగించెను ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెను, ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు, నా పాపములను క్షమించెను ప్రభు, నా నేత్రములను వెలిగించెను. యెహోవా బహు దయాళుడు, నీతి న్యాయము గల దేవుడు. యెహోవా బహు దయాళుడు, నీతి న్యాయము గల దేవుడు. సాధువులను కాపాడు,
బహుగా తన మహిమను చూపించన్ బహు ప్రియముగా నన్ను విలచన్ బహు ప్రియముగా నన్ను విలచన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్ ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఇంక అటు ఇటు లేచి వెళ్ళొద్దు. దైవికమైన వాతావరణంలో దైవికమైన భయభక్తులతో మనము దేవుని సన్నిధి గడపాల. ఇక్కడ మనం చేరి వచ్చేది మనకిష్టం వచ్చినట్టుగా తిరగడానికో అటు ఇటు ఉండడానికి కాదు. ఇది దైవ సన్నిధి. ఈ దైవ సన్నిధిలో మనకిష్టం వచ్చినట్టుగా మనం తిరగడము చేయడం అంటే చేయకండి. ఇప్పుడు పాట పాడినప్పుడు మీరు పోయి రావాల్సిందే. మళ్ళీ ఎందుకు పోతారు మధ్యలో? అలా తిరగకూడదు. మందిరంలో కళ్ళు మూసుకొని వినయముతో భయభక్తులతో దేవుని సన్నిధి గడపాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. విరిగి నరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కనుక విరిగిపోయినటువంటి మనస్సుతో, నలిగిపోయినటువంటి మనస్సుతో మనం ఉండాలి. అటు కాకుండా మనం ఏదో వచ్చాము, కూర్చున్నాము, అటు సెల్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ బయట తిరుగుతున్నారు కొంతమంది. చెప్తున్నాము, చెప్పుల స్టాండ్లో ఉన్నవారు గేట్ వేసేయండి. బయటికి ఎవరు పోకోకుండా గేటు వేసేయండి. దేవుని సన్నిధిలో ఈ ఆరాధన సమయంలో భయభక్తులతో మనము గడపాల. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు, తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు, ఆ తర్వాత బల్లకు ముందున్నవారు, ఆ తర్వాత బల్ల వెనకలు ఉన్నవారు, బయట ఉన్నవారు. అట్లా మన క్రమంగా వినయ భయభక్తులతో ప్రభువును మనము ఆరాధిస్తాం. ప్రారంభించాం. ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడో, ఎంత నమ్మదగినటువంటి దేవుడు నాయన. నిజంగా వేల్పులో నీ వంటి వాడెవడు? పరిశుద్ధుని బట్టి మహనీయుడు, స్తుతికీర్తన బట్టి పూజుడు, అద్భుతం చేసేటువంటి దేవుడు, మహత్యం కలిగినటువంటి దేవుడు నాయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైనటువంటి దేవుడు, సర్వసృష్టిని కలుగజేసిన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు నాయన. భూపతులకు అధిపతి అయినటువంటి దేవుడు. 24 పెద్దలతో 4 జీవుల గానంతో నిత్యము పరిశుద్ధుడు 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 దూతుల చేత గానపతి గానములు చేయబడుతూ స్తుతింపబడుతూ నాయన మరి ఆరాధించబడుతున్నటువంటి గొప్ప దేవుడు అని కొందనం చెల్లించుకుంటున్నాను నాయన. మరి ఇంత గొప్ప దేవుని యోగ్యత అర్హతలే నేను కూడా ప్రభా ఎరిగి తెలుసుకొని సేవించి కృపనిచ్చినందుకై వందనాలు. ఈ ఉదయకాలంలో మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను కూడా రక్షించబడినప్పటికీ అనేక విషయాల్లో తప్పిపోతున్నానని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు నాయన. నిజంగా నా తండ్రి, అటువంటి నన్ను కూడా మీరు ప్రేమించారు నాయన. ఎన్నోసార్లు నేను దుఃఖపెట్టి బాధపెట్టి దేవా, నేను అనేక సార్లు రక్షించబడినప్పటికీ ప్రభా ఇప్పుడు నేను చెప్పుకుంటున్నప్పటికీ నా యొక్క ప్రవర్తన ద్వారా నాయన మరి అనేక విషయాల్లో నేను తప్పిపోతున్నానని మరి ప్రభా మీరు జ్ఞాపకం చేశారు. అయినప్పటికీ తండ్రి నన్ను విడవక నీ కృపలో నీ భద్రతలో నన్ను భద్రపరుస్తూ కాపాడుతూ దినదినము నీ యొక్క వాసులత నాయలో చూపిస్తున్నారు. నీ దీర్ఘశాంతం నాయలో చూపిస్తున్నారు తండ్రి. ఇది నన్ను చూడలేక అనేకులు మరణించినప్పటికీ దేవా యోగ్యత అర్హత లేని నన్ను ప్రభా నన్ను సజీవురాలుగా ఉంచినావు దేవా. నన్ను మరి ప్రభా జ్ఞాపకం చేసుకొని మరి సజీవమైన దేవుని సేవించి కృపనిచ్చినందుకే వందనము చెల్లించుకుంటున్నాను. నిజంగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని తండ్రి, నీ వాక్కు ద్వారా నన్ను మీరు ప్రేమించి రక్షించుకొని ప్రభా రక్షించిన నాటి నుంచి నేటి వరకు నీ కృపల భద్రతలో భద్రపరుస్తున్నావు నాయన. అనేక సార్లు ప్రభా నేను సెలవేసిన దాన్ని దేవా, దుఃఖపెట్టిన దాన్ని, బాధ పెట్టిన దాన్ని, మీరు కోరుకున్న విధానంలో జీవించలేనటువంటి దాన్ని, ఎంతో బలహీనరాలను అయినప్పటికీ ప్రభా నీకు విడవక ఎడబాయక నీ ప్రేమ నాయుడులో చూపిస్తున్నావు. నా పాప భారమును నా బరువునంతా కూడా మీరు తీసివేసుకున్నారు. నా భారమునంతా మీరు భరించినారు తండ్రి. నేను పొందవలసిన శిక్ష ఆవత్తును మీరు పొంది నాకు విడుదల విమోచన మీరు కలగజేసినారు దగల తండ్రి. నిజంగా పాపం నుంచి విడిపించినారు. నీ కొరకే ప్రభా మరి జీవించాలని నన్ను మీరు ఏర్పరచుకున్నందుకై వందనాలు. బలహీనరాల్ని ప్రభా నాయుడులో మీరు చూపిన నీ ప్రేమను బట్టి నీకు వందనము చెల్లించుకుంటున్నాను. నాయుడులో మీరు చూపిన ప్రేమకు నేనేమి చెల్లించగలను? నిజంగా వారి ప్రాణ ఉచ్చన క్రయనం గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అని ప్రభా నా జీవితంలో
కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా మీరు చేస్తున్న ప్రతి మేలు ఉపకారమును బట్టి వందనము చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నా కొద్ది స్తుతి ఆరాధన ప్రభునేసు క్రీస్తు నామంలో నా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసు నామంలో అర్పించి ఆరాధించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, జీవన దేవ, నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల శ్రేష్టమైన గొప్ప